సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. సంగారెడ్డి తారా డిగ్రీ కాలేజీలో యూనివర్సిటీకి కావాల్సిన స్థలం ఉందని, ఇది 40 ఎకరాల నుండి 50 ఎకరాల స్థలంలో ఉంటుందని, ఇది యూనివర్సిటీకి సరిపోతుందని తెలిపారు. యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వల్ల జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుండి విద్యార్థులు వస్తారని అన్నారు. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 8 నియోజకవర్గాల సంగారెడ్డి, పటాన్ చెరువు, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్, నర్సాపూర్, మెదక్, గజ్వేల్ ఇలా అన్ని నియోజకవర్గాల నుండి చదువుకోవడానికి వస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్ తాను చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకొని తొందరగా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు ఎమ్మెల్యే లేఖలో వివరించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో తారా డిగ్రీ కాలేజు తారా డిగ్రీ కాలేజు కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి తారా డిగ్రీ కాలేజు. అందులో దాదాపు సంగారెడ్డి తారా డిగ్రీ కాలేజీలో ఒక సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన స్టూడెంట్సే కాకుండా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి అంటే నారాయణఖేడ్ నియోజకవర్గం కానివ్వండి, అట్లాగే మన జహీరాబాద్ నియోజకవర్గము, అందోల్ నియోజకవర్గము, పటంచెరు నియోజకవర్గము, అట్లాగే నర్సాపూర్ నియోజకవర్గము, మెదక్ సంబంధించి కూడా మెదక్ నియోజకవర్గం కానివ్వండి, కొంత గజ్వేల్ ప్రాంతానికి సంబంధించి కానివ్వండి, దాదాపు ఉమ్మడి మెదక్ జిల్లాలో 8 నియోజకవర్గాలకు సంబంధించి అడ్మిషన్స్ అంటే ఆన్లైన్ అడ్మిషన్స్ డిగ్రీ కాలేజ్ తారా డిగ్రీ కాలేజ్లో సీట్ కావాలంటే ఆన్లైన్లో సెలెక్షన్ అంటే మెరిట్ స్టూడెంట్స్కి ఆన్లైన్లో రావడం దొరుకుతాయి, సీట్లు దొరుకుతాయి. అయితే దాంట్లో ఒక సంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లానే కాకుండా పక్కకు ఉన్నటువంటి వికారాబాద్, తాండూర్, హైదరాబాద్ చాలామంది అంటే మిగతా కొన్ని 5-6 నియోజకవర్గాలకు సంబంధించి వేరే జిల్లాలో సంబంధించినటువంటి స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్ మెరిట్ వచ్చిన స్టూడెంట్స్ అంతా కూడా ఆన్లైన్లో తారా డిగ్రీ కాలేజ్ సంగారెడ్డికి అక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు. అందరూ కూడా మంచి ఎడ్యుకేషన్ మెరిట్ మంచి చదువుతో కూడుకున్న డిగ్రీ కాలేజీ తారా డిగ్రీ కాలేజు. ఈ అన్ని కులాలు అన్ని మతాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించి హిందువులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, ఇది కులాలకు మతాలకు అతీతంగా ఈ డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ అంతా మెరిట్లో సీట్లు సంపాదించుకుంటారు. అయితే ఇక్కడ నేను 2004 ఎమ్మెల్యే అయిన తర్వాత నేను అప్పుడున్న గవర్నమెంట్లో నేను పీజీ సెంటర్ కూడా తీసుకురావడం కూడా జరిగింది. అంటే పీజీ సెంటర్ తీసుకురావడం వల్ల ఏమైందంటే చాలామంది అంటే డిగ్రీ కాలేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ అదనపు చదువులకు పీజీ చదవాలంటే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అంతా పేదవాళ్ళే. ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, అందరూ పేదవాళ్ళు. డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాబట్టి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అయినప్పటికీ కూడా మెరిట్ మెయింటెనెన్స్ చేస్తున్నారు కాబట్టి ఆ డిగ్రీ కాలేజ్కి సంబంధించిన వ్యవస్థ